హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. తుఫాను కారణంగా ఎన్నో భయాల అనంతరం సేఫ్టీగా అయితే ఇలా కాలమైతే ఈరోజు పిల్లలకి స్కూల్ ఉందనేసి ఇలా నింపాదిగా అయితే పనులైతే మొదలుపెట్టానండి. నింపాదిగా ఏముందిలేండి, రాత్రి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇచ్చిందండి వర్షం. తుఫాను 3 రోజులు ఏమీ అంత పడలేదు కానీ, అంటే పడిన చోటల్లా పడిందిలేండి. వీధురుగాలులవి వీచాయి కానీ, మాకైతే కాస్త తక్కువే. మరీ బీభత్సంగా ఏమీ లేదు కానీ, చినుకులైతే అలా పడేవి జల్లు జల్లులాగా. ఇంకా గాలైతే నార్మల్‌గానే వీచింది. ఇంకా మా పరిస్థితయితే వర్షానికి మా ఇల్లేమి అంత సేఫ్టీ కాదండి. అయినా కానీ ఈ తుఫాన్ నుంచి ఎలాగోలాగైతే దేవుడు గట్టెక్కిస్తాడనే నమ్మకం అయితే ఉంది. గవర్నమెంట్ వారైతే చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ముందే క్యాచ్ చేసుకొని జనాలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. టైం గాడ్ అండి. దేవుడున్నాడు. ఈ వర్షం నుంచైతే మనకి ఇలా ఉండడానికైతే అవకాశం ఇచ్చాడు. ఏమీ అంత నష్టం జరగకుండా ఈ తుఫాను మనల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు హ్యాపీ. వదిలేసి వెళ్ళిపోయిందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు వాతావరణం బాగుంది. ఎండొచ్చింది. పరిస్థితి అయితే కాస్తంత సద్దుమణిగిందనే అనిపించిందండి. ఇంకా మా ఇల్లైతే అక్కడక్కడ వర్షమైతే బయట వసారాలో అయితే పడుతుందండి. లోపలైతే అంతా బాగానే ఉంటుంది కానీ, డాబాలంత సేఫ్టీ కాదు కదండీ! పెంకుటిల్లు, ఇంకా బిల్డింగ్‌లు అలాంటి వాటి ముందైతే పెంకుటిల్లయితే కాస్త భయంకరంగానే ఉంటుంది పరిస్థితి. ఇంకా మా ఇల్లయితే ఎప్పుడో అత్తయ్య గారు, మావయ్య గారు కట్టించుకున్నారు. వాళ్ళ వయసులో పిల్లలు చిన్నవాళ్ళప్పుడు. మరి ఇప్పుడైతే అది కాస్తంత అన్‌సేఫ్టీయే అనుకోవాలి. ఇంకా దాంట్లోనే మేము ఉంటున్నాం, ఇంకా ఇల్లు కట్టుకోవాల్సి ఉంది. అంతవరకు అయితే మరి ఉన్న దాంట్లోనే మనం అలా అలా గెంటేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి గదండీ! ఇంకా ఈరోజు పొయ్యి అంటుకోవడానికి అసలు ఆస్కారమే లేదండి. పొయ్యి దగ్గరైతే శుభ్రంగా తడిచిపోయింది. అటు ఇటు ఎడాపెడా కూడా వాయించేసినట్టుందండి వర్షం. రాత్రి 4:30కైతే లేచి మొత్తం చూసుకున్నాను. ఇల్లంతా బందబందలాగా అయిపోయిందండి. బయట మొత్తం అంతా కూడా తడిసిపోయింది. షెడ్‌లోను ఇంకా మా వసారాలోను ఇంక అంతా తడేనండి. ఉదయాన్నే లేచి అదంతా ఒత్తుకుంటమే సరిపోయింది చాలా టైం వరకైతే. ఇంకా వంట వరపు విషయానికొస్తే మరి ఏదేమైనా తప్పదు గదండీ! తినడం, తాగడం, వండుకోవడం ఇదంతా కామన్ గదండీ! నైట్ అయితే చికెన్ తీసుకొచ్చారు. అదైతే కర్రీ అయితే కొంచెం ఉంది. ఇంకా రైస్ కూడా ఉందండి. దానితోటైతే నేను పులిహోర చేసేసాను. నిమ్మకాయ పులిహోర గదండీ! చింతపండు పులిహోర చేశాను. ప్రాసెస్ అయితే చూపించడం కుదరలేదు. ఇల్లంతా తడిగా ఉండడం వల్ల దాంతోనే నేనుంటే పిల్లలేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక అన్నట్టు ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇక నేను గబగబా అయితే నా పనుల్లోకి నేనొచ్చేసి వాళ్ళని రెడీ చేసుకోవాలి గదండీ! ఇంకా పప్పు అయితే నేను మునగాకు వేసి, 2 టమాటాలు వేసి పప్పు తాలింపు పెట్టేశానండి. ఉడికించిన తర్వాతేలెండి. ఇంకా బాబైతే వెళ్ళిపోయాడండి. ఇంకా పాపలిద్దరు ఉన్నారు. వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత జడలు కూడా వేసేస్తున్నాను. టైం మనం పనులు చేసుకోవడానికే సరిపోదండి. మరి పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి గదా! 8 గంటల లోపు. ఇంకా బాబునైతే 7:30కే పంపించేయాలి. తర్వాత వీళ్ళిద్దరి పని చూడాలి. ఒక పాపకు జడ వేస్తుంటే ఇంకొక పాపేమో ఇంకో పనైతే చేసేసుకుంటుందండి. రెడీ అయిపోతుంది తనైతే. ఇంక రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఈ పాపకయ్యేలోపు ఆ పాప పనంతా కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు జడలు వేయడానికైతే వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ఈమె ఇంకా ఉన్న పనులేమైనా ఉంటే చూసుకుంటుందండి. పౌడర్ రాసుకోవడాలు, కాటుకలు పెట్టుకోవడాలు ఇవి ఉంటాయి గదండీ! ఆ పనులు చూసుకుంటుంది. ఇద్దరు ఒకే చోట ఉంటే కుదరదు గదండీ! ఒకళ్ళు ఒక పని చేసుకుంటే ఇంకొకళ్ళకైతే జడ వేస్తూ ఉంటాను. డైలీ రొటీన్ ఇదేనండి. కాకపోతే ఒక్కొక్కళ్ళకేమో ఒక్కోసారి ఫస్ట్ వేస్తాను. ఒక్కోసారి పెద్దమ్మాయికి వేస్తాను. మాక్సిమం పెద్దమ్మాయి వేయించుకోవడానికే చూస్తుందండోయ్! ఈ జడ దగ్గరైతే చాలా పేచీలే ఉంటాయి. ఈ చిన్న పాపే కాంప్రమైజ్ అవుతుంది గానీ, ఈ పెద్ద పాప ఎప్పుడన్నా సరే అవుతుంది. ఈ జడ వేసేటప్పుడైతే ఈ చిన్న అమ్మాయికి ఎలా దువ్వినా గానీ నొప్పేనండి. నొప్పి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అనుకుంటూ అలా మరి వీడియో ముందు మొఖం మార్చుకుంటూ కూర్చుంటే బావుంటుందండి. యూట్యూబ్ వాళ్ళు చూసారనుకోండి, పాపను ఏడిపించి మరీ జడలు వేసేస్తున్నాననేసి వీడియో అయితే మనకు కనిపించకుండా చేసేస్తారు. పిల్లల్ని ఏడిపించకూడదంటండి. అంటే పిల్లల్ని ఏడిపించకూడదని యూట్యూబ్ చెప్తుందంటే వాళ్ళని ఏడిపించడం తప్పనే గదా! కానీ మరి వీళ్ళైతే ఏం చేసినా గానీ ఏడుస్తూనే ఉంటారండి. ఎలాగండి? పొద్దున్నే టైం అయిపోతుంది ఒక పక్క నుంచి. వీళ్ళనైతే మనం సతాయించుకుంటూ పనులన్నీ చేసుకుంటూ వీళ్ళని రెడీ చేసుకొని అయితే పంపించాలి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదండీ మనం ఇంత కష్టపడేది. వీళ్ళని ఒక దెబ్బ వేసినా గానీ యూట్యూబ్ అనేది ఒప్పుకోదు. వీడియోలో కనిపిస్తుండగా మాత్రం. రోజైతే చాలా స్పీడ్‌గా అయితే జడలు వేసేసానండి. టైం అయితే కాస్త తక్కువే ఉంది. అందుకని ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేశాను. వీళ్ళకి జడలు వేసిన తర్వాతే బాక్సులు పెట్టానండి. ఎందుకంటే ముందే పెట్టేస్తే పప్పు కొంచెం వేడిగా ఉంటుంది కదా! అందుకని. ఇంకా రెడీ అయితే అయిపోయారు. ప్రేయర్ అయితే చేస్తానండి. తప్పకుండా ప్రేయర్ చేసి పంపిస్తాను. ఎంత లేట్ అయినా గానీ
అలా ప్రేయర్ చేసి పంపించిందే నాకేంటో మనసు ఏం బాగోదు. ఒక్కోసారి అనిపిస్తుందండి వీళ్ళతో కలిసి ఇలా ఫోటో అయితే దిగాలనిపిస్తుంది. బతిమాలగా అయితే ఒప్పుకున్నారు. ఒక్కటే పరుగండి, ఉరుకునే వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొచ్చి మరి ఇలా ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా వీళ్ళకైతే బస్సు హార్న్ ఎక్కడో వినిపించిందండి. వీళ్ళు కంగారు చూసారా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా బస్సు అయితే వీళ్ళ దగ్గరలోకి వెళ్ళేటప్పటికే వచ్చిందండి. అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ స్టాప్ దగ్గరికి. అయినా కానీ ఆ బస్సు చూసారు, అక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోయి టర్నింగ్ తిరిగి అటువైపు నుంచి అయితే పిల్లల్ని ఎక్కించుకుంటుంది. నాకైతే కోపం వస్తుందండి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేసరికి అటువైపున అయితే బాగోదు, అంతగా నిలబడడానికి కూడా బాగోదు. కానీ పిల్లల్ని అటు సైడ్ నుంచి ఎక్కించుకుంటారు, అందుకనే కోపం వస్తుందండి. వాళ్ళకి ఏం తెలుసు ఎలా ఎక్కాలో. ఇటు నుంచి బాగున్న వైపు నుంచి తీసుకెళ్ళొచ్చు కదా. ఇంకా గిన్నెలు అయితే బయట ఆల్రెడీ ముందే వేసేసుకొని అయితే నీళ్లు పెట్టేసుకున్నానండి పొద్దున్నే నీళ్ళు వచ్చేటప్పుడు. ఇంకా అరుగు మీద పెట్టిన గిన్నెలు ఉన్నాయి చూసారు, అవి నిన్న సాయంత్రం తోముకున్న గిన్నెలు. ఇంకా వర్షం చినుకులకైతే అవన్నీ తడిచిపోయాయండి. వాటి నిండా మళ్ళీ నీళ్లు కొట్టుకొని కాసేపు అలా ఆరబెట్టుకుని ఈ స్టాండ్ దగ్గరికి తీసుకొచ్చి అయితే సర్దుకుంటున్నానండి. ఏమండి, గిన్నెలు తోముకోవడానికి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు కానండి, నాకు మాత్రం ఇవి సర్దుకోవడానికే ఇబ్బంది అండి. ఇవన్నీ ఖాళీ చేసుకుని అక్కడ వేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ తోమడం ఏమీ నాకు పెద్ద పని అనిపించదు. కానీ ఎన్ని గిన్నెలన్నా తోమేసుకుంటాను, ఇలా సర్దుకోవడమే నాకు కష్టం అనిపిస్తుంది. ఇష్టమైనా ఏదైనా కానీ ఈ పని మనకే కదండి, నాదే కదా, తప్పదనమాట, ఇష్టపడవలసిందే. గిన్నెలన్నీ సర్దేశాను. ఈ స్టాండ్ తీసుకెళ్ళి మరలా గిన్నెల దగ్గర అయితే పెట్టుకుని తోమే గిన్నెలన్నీ అందులో వేస్తాను. ఇంకా నేను లోపల నుంచి అయితే తుడుచుకురావాలనేసి మొత్తం ఆ రూము ఈ రూము అన్నీ కూడా సర్దేసుకుని మంచం మీదకి పెట్టేశానండి. పరుపు అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి అడ్డాలన్నీ తొలగించేసుకొని నీట్గా తుడుచుకొచ్చి మరలా ఎక్కడక్కడే వేసేస్తానన్నమాట. ఇంకా నేను ఇలాగా పని చేసుకునేటప్పుడైతే దేవుడి మాటలు, ఇంకా పాటలు, వాక్యాలు అవి వింటూనే పనులైతే చేసుకుంటానండి. ఇంకా నేను ఏదైనా వినాలనుకుంటే పిల్లలు స్టోరీస్ పెట్టుకుంటారండి, తెలుగు స్టోరీస్, కథలు ఎంత చక్కగా ఉంటాయోనండి. ఆ కథలు వినాలనిపిస్తుంది. ఒక్కోసారి అయితే అవి వింటూ ఉంటాను. ఇంకా పనులు చేసుకునేటప్పుడైతే మనతో దేవుడు ఉండాలనిపిస్తుంది. అట్లాంటప్పుడైతే ఈ పాటలు, దేవుడి మాటలు అయితే తప్పకుండా వింటాను. అలా వింటూ పనులు చేసుకుంటే ఏంటోనండి, ఎంత పని చేసినా కానీ తెలియదు. ఎందుకంటే దృష్టి అంతా కూడా ఆ పాట మీదకే వెళ్ళిపోతుంది. ఇంకా మాటలు ఇంకా ఏమేమి చెప్తారో అని ఇంట్రెస్ట్ అయితే ఆ మాటల మీదే ఉంటుంది. పని అయితే చేసుకుంటూనే వెళ్ళిపోతుందండి. పెద్ద కష్టం అనిపించదు కదా. ఇంకా నేనైతే ఈ లాజిక్ను ఉపయోగిస్తాను. అంటే లాజిక్ ఏముందిలేండి, పని గురించే కాదు, నా మనసులో ఉండేది కూడా ఈ దేవుడి మాటలు, పాటలు మాత్రమే. ఇంకా తుడిచేసిన తర్వాత ఇదిగోండి, రోజు నేను ఇక్కడ బట్టలు ఆరేస్తానికి వస్తాను కదండి, ఇక్కడ పాదులు అవి పెడుతూ ఉంటాను కదా. చిక్కుడు పాదులు అయితే తుఫానుకైతే ఒరిగిపోయాయి. ఒక పాదు అయితే మొత్తం పడిపోయిందండి, అదంతా ఇరిగిపోయి ఇక్కడ ఉన్న కర్ర దాన్ని మరలా నిలబెట్టి అయితే నేను ఇలా పెట్టాను. వీడియో అయితే తీయలేదు ఆ రోజు, ఎందుకంటే వర్షం వచ్చిందండి, పాడైపోతుంది పాదు అనేసి నేను ఆ రోజే దాన్ని నార్మల్గా చేసేసాను. ఇంకా గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయండి. తోట వైపుకి అయితే మొత్తం కాయలు వెళ్ళిపోయి మన వైపుకి మాత్రం ఒకటో రెండో ఉన్నాయి. ఇంకా మీకైతే ఇది ఎప్పుడూ చూపించలేదు కదండి ఇల్లు, ఇదైతే మందేనండి. ఇక్కడికి బట్టలు ఆరేసుకోవడానికి రావడమే కానీ ఈ లోపల ఇల్లు ఉందని ఇదేమీ మీకు చూపించలేదు కదండి. లోపలైతే ఇలా ఉంటుందండి, ఒక కిచెన్ ఉంటుంది, ఒకే ఒక రూమ్ ఉంటుందండి. ఇది చిన్న రేకుల షెడ్ అనమాట. భవిష్యత్తులో మేము ఇల్లు కట్టుకుంటే ఈ ఇంట్లోనికే షిఫ్ట్ అవ్వాలండి. ఇక్కడే కొన్ని రోజులైతే మేము జీవనం అయితే గడపవలసి ఉంది. ఇంకా మరి వర్షం అలాంటివి వచ్చినప్పుడైతే ఇలా తాళ్ళు అయితే కట్టుకుని బట్టలన్నీ కూడా మొన్న తుఫానికి ఇక్కడే ఆరేసానండి. తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కానీ బట్టలు ఉతకడం మాత్రం నేను మానలేదండోయ్. ఆ తుఫాన్ 2 రోజులు కూడా బట్టలు ఉతికిందని ఉతికినట్టే ఉన్నాను. ఇక ఇవి నిన్న ఉతికాను, ఆ రోజైతే అంతగా ఆరలేదు. లోపల బయట ఎందుకులే, వర్షం ఒకటే వర్షం కదండి, అందుకని ఈ లోపలైతే ఇలాగా మా వారితోటి ఈ వైర్ కట్టించేసి లోపల ఆరేసాను. మొన్న కూడా ఆరేసానండి, అవి తీసుకెళ్ళిపోయి ఫ్యాన్ గాలిలో ఆరబెట్టేశాను. కానీ ఈరోజు ఎండ వస్తుంది కాబట్టి వీటినన్నిటిని తీసుకెళ్ళి బయట అయితే ఆరేస్తామనేసి తీసుకున్నాను. ఇంకా ఇదైతే కిచెన్ అండి, చిన్నగా ఉంటుంది, చిన్న ఇల్లు అనమాట. ఒక భార్య భర్త 2 పిల్లలు ఉంటే ఈ ఇల్లు అయితే బాగుంటుందండి, వాళ్ళకి సరిపోతుంది. ఇంకా మాకు పనికొచ్చే వస్తువులు వాడనివి ఉంటాయి చూసారు, అవైతే తీసుకొచ్చి ఇక్కడే పెడుతూ ఉంటామండి. ఇంకా బట్టలు అయితే కొన్ని ఇక్కడ ఆరేసాను, మిగతావి అయితే తీసుకుని భుజం మీదే వేసేసుకున్నానండి. మొత్తం బట్టలన్నీ కూడా కొన్ని అయితే నా భుజం మీదే ఉండిపోయాయి. ఇవి కూడా తీసుకెళ్ళి మా ఇంటి ముందు ఒక వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ మీద వేసాను.
మిగతావైతే కుర్చీలో వేశానండి. ఇంకా ఇవంటారా, మేము కాళ్ళు తుడుచుకోవడానికి మ్యాట్లు అవి వాడమండి. గోను సంచులు ఉంటాయి చూడండి, ఇవైతే వేస్తూ ఉంటాను. కిచెన్ అంటే వంట దగ్గర ఒకటి, ఇంకా బయట ఒకటి అలా వేస్తూ ఉంటాను. అవి కూడా వర్షానికి తడిచిపోయాయి, ఎండలో వేసేసాను. ఇంకా అన్ని పనులు చేసుకోగా మిగిలింది ఈ పనేనండి, తోముడు సెక్షన్ అనమాట. ఈరోజైతే బట్టలైతే ఉతకనండి, ఎందుకంటే నేను ఉతికేసాను కదా. ఇవాళ బట్టలు ఏమైనా ఉంటే రేపు ఉతకొచ్చులే అనేసి టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా ఈ గిన్నెలు కూడా తోమేసుకుని సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. తర్వాత నీళ్ళు వస్తాయండో, ఈ నీళ్లు పట్టుకోవాలి. ఈ గిన్నెలు అయితే నేను ఉదయాన్నే వేసేసానండి, కానీ ఇవి తోమడానికైతే ఈరోజు వీటిని వెనకాల పెట్టాను. ఇంకా కొన్ని పనులు అయితే ముందు చేసుకోవాల్సి ఉన్నాయి కదండి. మరి బట్టలు ముందే ఆరేసుకోకపోతే వాన వచ్చింది అనుకోండి ఆరవు కదా, అందుకని ముందు బట్టల సంగతి చూసాను అనమాట. గిన్నెలన్నీ తోమేసుకుని అక్కడ ఎండలో పెట్టేశాను. ఇంకా ఇక్కడ కుండీ దగ్గర ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇంకా గొర్రెపిల్లకు కూడా కొన్ని నీళ్లు పెడితే అది తాగుతుంది. ఒకటే అరుస్తూ ఉందండి, ఎందుకో తెలీదు. మేత తిన్నట్టే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. దాని కళ్ళ ముందు నుంచి ఎటైనా వెళ్ళాను అనుకోండి, ఆ బట్టలు ఆరేయడానికి వెళ్ళినా కానీ వచ్చే వరకు ఒకటే అరుపులు అనమాట, కనిపిస్తూనే ఉండాలి. కనిపించకుండా లోపలికి వెళ్ళినా ఊరుకోదు. ఇంకా ఇల్లు అయితే శుభ్రంగా ఇలా తుడుచుకొని సర్దేసుకున్నానండి. ఇంకా మా పొట్టు చూసారా, మంచి జడ్జాగా అలా కాపలా కాస్తూ ఉంటుందండి, ఎవరిని రానివ్వకుండా. మనం పెంచకపోయినా కానీ బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చైతే అలా చూస్తూ ఉన్నప్పుడు చిన్న అన్నం ముద్ద వేస్తే ఇది దానికే అలా దాసోహం అయిపోయింది. మా ఇల్లు పట్టుకుని వదలదండి. దానికంటే ముందైతే ఇంకో 2 కుక్కలు ఉండేవి, వాటి పేరు కూడా పొట్టిలేనండి, అవి చనిపోయాయి. తర్వాత వాటి ప్లేస్లోకి ఇది వచ్చింది, దీని పేరు కూడా పొట్టి. ఇక 3వ పొట్టండి అది. ఇక నీళ్లు రానే వచ్చాయండి, 12 అవుతుంది టైము. ఈ నీళ్లు కూడా పట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. రోజుకు 3 సార్లు వస్తాయండి, ఉదయాన్నే వస్తాయి, మధ్యాహ్నం వస్తాయి, సాయంత్రం 4, 3 ఆ టైంలో అయితే వస్తాయి. ఇంకా సాయంత్రం పట్టుకొని అవసరం లేదులేండి, ఇప్పుడు పట్టేస్తున్నాను కదా. ఆల్రెడీ బాత్రూంలో పెట్టేశాను. ఈ కుండీ అంతా నిండిపోయింది. ఇక్కడున్న బకెట్లు కూడా నింపేశానండి, సాయంత్రం గిన్నెలు తోముకోవడానికి ఉంటాయనేసి టబ్ బకెట్లన్నీ నిండబెట్టేశాను. నిజంగా భయంకరమైన తుఫాను తర్వాత ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే దేవుడిచ్చినందుకు ఆయనకి ఎంతగానో రుణపడిపోయి ఉంటాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.